మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా? తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమించబోతున్నారా? త్వరలోనే మహానాడులో ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలంటే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడమే సరైందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కనీవిని ఎరుగని విజయం సాధించింది. అంతే ఉత్సాహంతో మహానాడును అద్భుతంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. అయితే ఈసారి కడప గడ్డపై మహానాడు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా జగన్కు కూడా చెక్ పెట్టొచ్చని నేతలు ఆలోచనగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ మహానాడులోనే మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. ఇక నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏ పదవి అయినా 3 సార్లు మాత్రమే ఉండాలన్నది లోకేష్ అభిమతంగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే లోకేష్ 3 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి ఆ పదవిలో మరొకరికి ఛాన్స్ ఇవ్వాలన్నది తన ఉద్దేశంగా చెబుతున్నారు. అందుకే ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరో నేతకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మరి లోకేష్ కు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్న దానిపై సస్పెన్షన్ నడుస్తుంది. మరోవైపు మహానాడులో నారా లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో నారా లోకేష్ చూస్తున్నారు. కార్యకర్తల సంక్షేమం, కేడార్కు పదవులు సహా అన్ని విషయాల్లోనూ ఆయన హవానే నడుస్తుంది. అందుకే అధికారికంగా పార్టీపై ఆయనకే పెత్తనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు. మరోవైపు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టుపై ఇటీవల దుమారం రేగింది. డిప్యూటీ సీఎం పోస్టును నారా లోకేష్ కు ఇవ్వాలని సొంత పార్టీకి చెందిన కొందరు లీడర్లు డిమాండ్ చేయడంతో 2 పార్టీల నేతలు సీరియస్ అయ్యారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తే పవన్ ను సీఎం చెయ్యాలని జనసేన నేతలు ప్రశ్నించారు. దాంతో ఈ వివాదానికి 2 పార్టీల నేతలు ఎండ్ కార్డ్ వేశారు. అయితే నారా లోకేష్ కు ప్రమోషన్ విషయంలో జనసేన నేతలు రాద్ధాంతం చెయ్యడాన్ని తెలుగుదేశం లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారట. సీఎంగా చంద్రబాబు ఉండగానే జనసేన వైపు నుంచి అటాకింగ్ ధోరణి కనిపించడంతో డైనమాలో పడ్డారట. అందుకే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాల్సిందేనంటూ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. భవిష్యత్తులో లోకేష్ కు రాజకీయంగా ఇబ్బందులు రావద్దంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని తెగేసి చెప్పారట. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా త్వరలో జరిగే మహానాడులో ఓ ప్రకటన చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. లోకేష్ కూడా పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారని తెలుస్తుంది.